దేవునికి మహిమ కలుగునుగాక. చెప్తారా గట్టిగా ఒకసారి? హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈ రెండవ ఆరాధన ఇక్కడ జరుగుతుందని తెలిసి వచ్చిన మీరందరూ నిజముగానే బలిపీఠముగా మార్చబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆమేన్. సౌండ్ బెటరా? హల్లెలూయా. బలిపీఠముగా మార్చబడితేనే అక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, బలిపీఠం కానిది ఏదైనా ఎంత నిప్పు పెట్టినా ఎంత మండినా కావాలంటే అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. అడవికి నిప్పు పెడతారు. హల్లెలూయా. అది ఎన్ని రోజులు కాలినా ఎంతసేపు కాలినా ఎంత పెద్దగా మండినా దానివల్ల నష్టమే కానీ ఉపయోగం ఏమి లేదు. అయితే దేవుడు కోరుకునేది ఏంటంటే, మనం బలిపీఠముగా మార్చబడినప్పుడు, మనం బలిపీఠంగా మార్చబడినప్పుడు మనుషులు వేసేది కాదు నిప్పు. కొట్టుగట్టిగా చప్పట్లు. నిప్పు ప్రతిరోజు మనం మండిస్తూనే ఉంటాం. పొయ్యి దగ్గర కూర్చొని చేసే పనే అది. స్టవ్ వెలిగిస్తే జరిగే పనే అది. అది మన అవసరాలు తీరుస్తుంది. మనకు కావలసినటువంటి అన్ని వండుకోవటానికి ఉపయోగపడుతుంది. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు వేసేటటువంటి అగ్ని అది నీ మీదకి రావాలంటే ఆయన అంటున్న మాట నిశ్చయముగా మనం ఎట్లా మారాలి? నోరు తెరవాలి. ఎట్లా మారాలి చెప్పండి? ఎట్లా మారాలి? అదంతా చక్కగా కట్టబడాలి. ఓ మనిషి జీవితం కూడా బలిపీఠముగా కట్టబడాలి. చక్కగా అమర్చాలి. ముందు బలిపీఠం కట్టిన తర్వాత దాని మీద కట్టెలు అమర్చారట. అసలు నీవే కట్టబడకుండా నీవు కాలాలనుకున్నావు అనుకోండి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. సావటానికి పెట్రోల్ పోసుకుంటే కాలుతావేమో కానీ ఏ కదా మనవాడు చేసే సాహసాలు. ఇంకా నేను బతకూడదు, చచ్చిపోవాలా. ఈ చావు ఎటువంటిదంటే మనల్ని నరకానికి తీసుకొని వెళ్ళేది. ఆమేన్. నాకు అయ్యగారు చెప్తూ, నీ చెయ్యిని నభ్యంతరపరిచింది అట్లా ఏం చేయమన్నాడు చెప్పరా? అంటే దాకా నరికి పక్కన పడేయమని కాదు దాని అర్థం. ఈ చేతితో చేసే చెడ్డ పనులు ఏమున్నాయో, హల్లెలూయా చెప్పండి హల్లెలూయా, ఈ కంటితో చూసే చెడ్డ ఏమైనా ఉన్నాయేమో, నోటితో మాట్లాడే చెడ్డ మాటలు ఏమైనా ఉన్నాయేమో, ఇంకా కాళ్ళతో మనసుతో చేసేటటువంటి చెడ్డ పనులు ఏమైనా ఉన్నాయేమో వాటిని తీసివేసుకొనండి. చప్పట్లతో దేవుని మహిమపరుద్దాం. దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, అందుకని మనం మొదట బలిపీఠముగా మార్చబడదుముగాక, చక్కగా కట్టబడదుముగాక. చెప్పండి గట్టిగా ఆమేన్. ఇట్లాగ బలిపీఠముగా మార్చబడి చక్కగా కట్టబడినటువంటి మనిషికి దేవుడు ఒక రోజున జ్ఞానాన్ని ఇచ్చాడంట. చెప్పండి ఏంటది? విజ్డమ్. జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం ఇస్తే రైట్ అనేటటువంటి ఇద్దరు సహోదరులు, అన్నదమ్ముళ్ళు, వాళ్ళకి జ్ఞానం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ జ్ఞానాన్ని ఉపయోగించి ఆకాశంలో ఎగిరితే విమానం, హల్లెలూయా, ఎక్కడ ఎగిరింది? ఆకాశంలో ఎగిరే విమానాన్ని కనుగొన్నారంట. దాన్ని తయారు చేశారు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి చక్కగా కట్టబడితే దేవుడిచ్చేటటువంటి ఆలోచన కానీ జ్ఞానం కానీ అది చాలా గొప్పగా ఉంటుంది. ఆమేన్. పలకండి గట్టిగా ఆమేన్. వంకర గట్టితే ఎవడో ఒకడు వస్తాడు, దాన్ని గుద్దుకుంటాడు, బాగుందలే అనుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతకుముందు ఎడ పెట్టారు అది కదా ట్రాన్స్ఫర్, ఇప్పుడు కూడా ఉంది. ఇది ఎంత చక్కగా ఉంది. మన వెనక పెట్టారు ఇప్పుడు మందిరం వెనక, అది ఎంత చక్కగా ఉందో చూడండి. హల్లెలూయా. ఇది అందరికీ ప్రమాదమే. ఇది మాత్రం కొంచెం సేఫ్టీ అన్నమాట. అట్లా ఉన్ననే దేవుడిచ్చే జ్ఞానం ఎట్లా ఉంటుందంటే, వీళ్ళకి
గొప్పగా మార్చాడు. ఈ రోజున విమానం ఎక్కిన ప్రతి వ్యక్తి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుని జ్ఞానము చేత నింపబడి దేవుని చేత చక్కగా కట్టబడినటువంటి ఇద్దరు అన్నదమ్ములు చేసినటువంటి ఓ గొప్ప పని. అది స్తోత్రం కలుగును గాక. ఈ గొప్ప పని చేసినందుకు, విమానాన్ని కనుగొన్నందుకు అమెరికా అధ్యక్షుడట, వినాలి మీరు జాగ్రత్తగా, అమెరికా అధ్యక్షుడు వీళ్ళకి కాళ్ళట అంటే చెప్పాడట, ఫలాని రోజు మిమ్ములను సన్మానించబోతూ ఉన్నాము. హల్లెలూయా. చూడండి, నిజంగా దైవ జ్ఞానం చేత మనం నింపబడి చక్కగా కట్టబడితే అవమానం కంటే ఎక్కువగా సన్మానాలే జరుగుతాయి. పలకరే, నీ చదువులో కానీ, నీ పనిలో కానీ, నీ వ్యాపారంలో కానీ, నీ ఉద్యోగంలో కానీ, నువ్వు చేస్తున్న ప్రతి దగ్గర దేవుని తలపైకెత్తి గణపరచునుగాక. మరి ముఖ్యంగా పరిశుద్ధమైన పరిచర్యలో నిశ్చయముగా దేవుడి తలపైకెత్తునుగాక. వారిని కూడా అమెరికా అధ్యక్షుడు సన్మానించాలని, ఫలాని రోజు ఇన్ని గంటలకు మీరు ఆ సన్మాన సభకు రావాలి అని చెప్పాడంట. సన్మాన సభకు రావాలని చెప్తే ఆ డేటు, ఆ టయాన్ని వీళ్ళు చూసుకున్నారు. చూసుకుంటే ఆ రోజంట ఆదివారం. ఏ వారం? ఏ వారం? అమెరికా అధ్యక్షుడు పంపిన కాల్ లెటర్లో ఆదివారం రోజున మిమ్మల్ని సన్మానించాలి అని వారు నిర్ణయించుకొని వీరికి పెడితే వీళ్ళు దాన్ని చూసి వెంటనే ఇంకొక మాట పంపించారంట. ఏమనంటే, అయ్యా ఆ రోజు ఆదివారం కనుక మేము దేవుని మందిరానికి వెళ్ళాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దైవ జ్ఞానం ఏమండి, చక్కగా కట్టబడిన జీవితం దేశంలో కాదు ప్రపంచంలోనే వారిని పనులుగా మార్చినటువంటి చరిత్ర. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం నేర్చుకోవాల్సిన విధానం ఏంటంటే చక్కగా కట్టబడాలి. ఈయన వెంటనే వారికి సమాధానం చెప్పారంటే అమెరికా అధ్యక్షుడికి, ఆదివారం కనుక మేము ఆరాధనకు వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించాలి, అది ఆ రోజు తప్ప మరలా ఏ రోజు రమ్మన్నా వస్తాము అని మరలా రిప్లై ఇచ్చారంట. వెంటనే అక్కడ అమెరికా అధ్యక్ష భవనం నుండి, అసలు మిమ్మల్ని పిలుస్తుంది ఎవరో తెలుసా? ప్రపంచం మొత్తం మీద అధికారం కలిగిన వ్యక్తి. అతను రమ్మంటే మీరు రారా? హల్లెలూయా. అమెరికా అధ్యక్షుడు పిలిస్తే మీరు రారా? వీళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? పరలోకపు అధ్యక్షుడు వద్దంటున్నాడు. చప్పట్లు కొట్టరే. చూసారండి బాబు, మండేవాళ్ళు బలిపీఠంగా సక్రమముగా వంకర టింకర లేకుండా సరైన మార్గములో, మంచి మార్గములో నడుస్తున్న వారికి పరలోకపు జ్ఞానం అనుగ్రహించబడుతుంది. చెబుదాం ఆమేన్. అందుకని బలిపీఠం అనేది చాలా శ్రేష్టమైనది. ప్రత్యక్షపు గుడారములో అది ఎంత విలువైనదో అంతకంటే విలువైనది మన కొరకు చనిపోయిన యేసు అనే బలిపీఠము. ఆమేన్. ఆ బలిపీఠముగా ఆయన మార్చబడ్డాడు కాబట్టి పరలోకపు తండ్రి అంగీకరించాడు. ఇప్పుడు మనల్ని కూడా ఆ విధంగానే అంగీకరించడానికే మనల్ని ఏమంటాడంటే ఆయన, మీరు కూడా బలిపీఠాలుగా మారాలి. చెప్పండి గట్టిగా. ఎట్లా మారాలంటే అంటే మనం మారితేనే అక్కడ సక్రమమైన జీవితం వస్తుంది. కాల్చబడటానికి, కాలిపోవటానికి మనం మార్చబడితేనే నిశ్చయముగా, ఖచ్చితముగా పరలోకం నుండి అగ్ని దిగి వస్తుంది. చాలామంది బలిపీఠాలు సక్రమంగా లేక పరలోకం నుండి వచ్చే పరిశుద్ధాత్మ అగ్ని, హల్లెలూయా, నీ మీదికి వచ్చి నిన్ను కాల్చలేకపోతున్నాడు. దానికి ఉదాహరణ
ఉదాహరణ, 120 మంది ఉన్న మేడ గదిలో అందరినీ కాల్చాడా? కొందరిని కాల్చాడా? అందరి మీదకి వచ్చాడు. ఆమె చెప్పండి గట్టిగా. మరి నీ మీదకి ఎందుకు రావడం లేదు? నువ్వు బలిపీఠంగా సక్రమంగా లేవు కనుక, సరి అయినటువంటి మార్గంలో నీ సొంత ఆలోచనతో నడిపించబడుతున్నావే తప్ప మిరియాములాగా, అహరోనులాగా దేవుడు ఆయనకే దేవుడా, మాకు దేవుడు కాదా, మేము చేస్తే జరగదా? తర్వాత జరిగింది ఏంటో తెలుసా? ఆమె ముఖానట తెల్లని హిమము వంటి కుష్టి వచ్చిందంట. దేవుని సన్నిధికి కట్టబడండి, నిలబడండి, పరలోకపు అగ్ని మిమ్మల్ని తాకుతుంది, పరలోకపు అగ్ని చేత మీరు అంగీకరించబడితేనే సర్వాంగ హోమముగా ఇంపైన సువాసనగా పరలోకమున్న దేవుడు నిన్ను చేర్చుకుంటాడు. ఇదే మన భక్తి యొక్క అర్థం. అసలు బలిపీఠమే సరిగా లేకపోతే ఎట్లెక్కడ వేరుస్తారు అక్కడ? స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సాతాను రూపం కలిగిన మనిషి ఉంది, యెజబెలు. చెప్పండి, యెజబెలు. ఆమె మైండ్ అంతా డిఫరెంట్. దేవుని పిల్లలను కానీ, దేవుని పనిని కానీ, దేవుని కార్యాలను కానీ ఆపాలని, అడ్డుకోవాలని, అధికారం ఉపయోగించైనా చేయాలని పలు విధాల ప్రయత్నం చేసి చివరికి దైవ సేవకుని బెదిరించడానికి పూనుకుంది. ఈ దెబ్బకి ఇందాక చెప్పారు అయ్యారు ఏలియా గారు దాక్కోవడానికి మారిపోయాడు. స్తోత్రం కలుగును గాక. అక్కడికి వెళితే అక్కడ కాకోలాలను పంపించి దేవుడు పోషించాడు. తర్వాత ఆమె చనిపోయిన చావు ఎంత భయంకరమైందంటే కుక్కలు వచ్చి ఆమె రక్తాన్ని నాగిని. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీవు పరలోకపు అగ్ని చేత కాల్చబడకపోతే నీ మరణము భయంకరముగా ఉంటుంది. భయంకరమైన అపవిత్రమైన మరణం, వ్యతిరేకమైన మరణం, దేవునికి విరోధమైన మరణం. ఏమంటే చేతనైతే దేవుని పనికి సహాయం చేయాలి మనం. ఆమేన్. సహకరించాలి. ఆమేన్. దైవ కార్యమని ఎంచాలి. ఆమేన్. బెదిరించటం ఏంది? అందుకని ఆమె మరణాన్ని గురించి జ్ఞాపకార్థంగా దేవుడు స్పష్టముగా తెలియపరిచాడు. కనుక ఈ మధ్యాహ్నం వేళ దేవుని బిడ్డలారా, మనం బలిపీఠముగా మారుదుగాక, మన ద్వారా సమాధానము లోకములో ప్రకాశించుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నిత్యమైన కృప, అదే నీవు బలిపీఠముగా మారటం. యేసయ్య మారాడు, అంగీకరించమన్నాడు. నీళ్ళు అభ్యంతరపరిచే చాలా ఉన్నాయి. వాటన్నిటిని క్రమక్రమంగా ఏం చేయాలి? సరి చేసుకోవాలి, తీసివేసుకోవాలి. అప్పుడు ఏమవుతామంటే పరలోకపు అగ్ని అంగీకరించేటట్లుగా మనం మారుతాం. చెప్పండి ఆమేన్. నో డౌట్ ఎట్ ఆల్. నేను ఒక చిన్న మాట చెప్తాను. అదేమిటంటే ఆ రైట్ బ్రదర్స్ ఉన్నారే, వాళ్ళకి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ప్రపంచానికి ఉపయోగపడే పని చేశారు. హల్లెలూయా. రెండోది ఏంటంటే దేవుడు అంగీకరించే బిడ్డలుగా బ్రతికారు. ఈ రోజున ఆదివారం వెళ్ళడానికి సాగులు ఎదుగుతాం, కానీ అమెరికా అధ్యక్షుడు పిలిస్తేనే మేము రావా రోజు మా దేవుడిని ఆరాధించుకోవాలి. ఇదండి ఇక్కడ మందిరం వేయటానికి, మీరు వచ్చి ఆరాధించడానికి గల కారణం ఏమిటంటే, ఈ విలువ ఏమిటంటే, ఇదిగో ఈ విధమైన మనసు కలిగి ఉండాలి. నేనే మందిరంలో ముందుండాలి. హల్లెలూయా. నేనే మందిరాన్ని శుభ్రం చేయాలి. గట్టిగా చప్పట్లో. నేనే ప్రతి పనిలో ముందుండాలి అనే మనసు కలిగి ఉండాలి. వాళ్ళు అంత గొప్ప పని సాధించిన, విమానాన్ని కనుగొన్న దేవుని దగ్గర అటువంటి హెచ్చింపు లేకుండా బ్రతికారు. ఆదివారం కనుక మేము ఏ పనికి, మమ్మల్ని సన్మానించే పనికి కూడా రాము. చెప్పండి ఆమేన్. కూలి పెంచినా రాము. ఈ రకమైన ఆలోచన ఉండాలి. కానీ పదరు కొట్టింది మీకు సపట్లు. హల్లెలూయా.
చెబుదాం గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వాటికి కూడా తెలుసు. కనుక ఈ మందిరం దేవుని మందిరమే తప్ప వేరొకటి చెప్పండి వేరొకటి కాదు. ఎవరిదో కాదు, ఇది దేవునిదే. ఆమేన్ పలుకుతారా? హల్లెలూయా. ఏ కులమైన రావచ్చు, ఏ మతం వాళ్ళైనా రావచ్చు, ఏ వంశపు వాళ్ళైనా రావచ్చు, దేవుని మందిరానికి వచ్చి దీవించబడటానికి తారతమ్యములు లేవు. చెప్పండి గట్టిగా ఆమేన్. ఇది ఎవరిదో అని కొంతమంది ఆలోచన చేస్తున్నారు. మరొకసారి చెప్తున్నాను, పోయిన సంవత్సరం ఇదే తారీఖున రాత్రి సమయంలో చెప్పాను, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని. మరొకసారి గుర్తు చేస్తున్నాను, మీరు ఏ టైంలో అయినా వచ్చి దేవుని మందిరంలో ప్రార్థన చేసుకోవటానికి మీకు మనసు ఉండాలే కానీ దీనికి ద్వారాలు కూడా లేవు, ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఇప్పుడు మీరు సమాధానపరిచే వారిగా వెళ్ళి ఒక మనిషిని తీసుకొని వచ్చి మందిరంలో కూర్చోబెడితే నీ బలిపీఠం క్రమపరచబడినట్లు. హల్లెలూయా. ఒక్కొక్కరిని తీసుకొని వచ్చి నీవు బలిపీఠం మీద క్రమంగా పేరుస్తున్నట్లు. నీకు దీన్ని బట్టి కలిగే ఆశీర్వాదం ఏంటంటే పరలోకమందున్న దేవుడు అగ్ని ద్వారా నిన్ను అంగీకరిస్తాడు. హల్లెలూయా. నువ్వు కట్టబడకపోతే, దేవుడు అంగీకరించబడకపోతే నీ ద్వారా దేవునికి కానీ దేవుని సన్నిధికి కానీ అసలు నీ ద్వారా నీకు కూడా ఉపయోగమే లేనివారు. ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళందరూ చేసే భక్తి అదే. వాళ్ళు ఎందుకు భక్తి చేస్తారని వాళ్ళకే తెలియదు. దానివల్ల ఉపయోగం ఏంటంటే మా తాతోళ్ళు చేశారు, మా నాయన చేశాడు, నేను ఇదన్నమాట లోకంలో ఉన్న భక్తి. అట్లా మనం ఉండకూడదు. యేసయ్య బలిపీఠముగా కట్టబడినట్లుగా. ఆమేన్. శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బం ఇది లోకంలో మనుషుల నుండి పుట్టింది కనుక, లోకంలో నుండి వచ్చింది కనుక, ఇది దేవుని యొద్ద నుండి వచ్చింది కాదు కనుక, అదే పరలోకపు తండ్రి నిన్ను అంగీకరించకుండా అడ్డుపడుతుంది. నీవు అంగీకరించబడటానికి పరలోకపు అగ్ని నీ మీదకి దిగి రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కొక్క కట్టె కాలాలి, అంటుకోవాలి. అదే తన సంబంధమైనటువంటి అభిషేకము.